హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా రివ్యూస్. ఈరోజు మనం యూట్యూబ్లో ఉన్నటువంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మూవీ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకైతే అందిస్తూ ఉంటాము. ఇక ఆలస్యం ఎందుకు, మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. మన కథలో ప్రధాన పాత్ర రాజీవ్. అతను ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు, కానీ అతని జీవితంలో చాలా భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయి. ఒకరోజు అతనితో అయ్యే ఒక ప్రమాదం, దాని తర్వాత అతని జీవితంలోకి డెవిల్లా కనిపించే ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతను ఎవరు? రాజీవ్ గతంతో అతనికి ఏ లింక్ ఉంది? మరి అతనేనా మిస్టర్ డెవిల్? దీని నుండి పోలీసుల విచారణలు, అనుమానాస్పద మరణాలు, మిస్టరీ ఓపెనింగ్స్, కథ పూర్తిగా మబ్బులో దారి కనపడని పరిస్థితిలా మారిపోతుంది. సో ఈ సినిమా నేమ్ వచ్చేసి మిస్టర్ డెవిల్. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి. ఈ సినిమా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హీరో నవీన్ చంద్ర ఒక టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్, కానీ అతని కళలను వాస్తవం చేయడంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఇక ప్రొడ్యూసర్ల యొక్క ప్రెషర్స్, ఇండస్ట్రీ పాలిటిక్స్, పర్సనల్ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి హీరో జీవితాన్ని ఎలా మార్చేశాయి. ఎలాంటి పరిస్థితుల్లో అతను ఒక పెద్ద ట్రూత్ను బయట పెట్టడానికి సిద్ధమయ్యాడు. అది ఈ మూవీలోని మేజర్ కాన్ఫ్లిక్ట్. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నదే కథలో ప్రధాన పాయింట్. ఈ సినిమా నేమ్ వచ్చేసి షో టైమ్. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది. సత్య అనే ఒక సాధారణ మనిషి ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన అమ్మతో కలిసి సింపుల్ లైఫ్ గడుపుతుంటాడు. తనకంటూ ఏదో ఒక పెద్ద ఆశయం లేకుండా అందరి మాటలు విని జీవించేవాడిగా చూపిస్తారు. కానీ వారి కాలనీని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి శత్రువులు కొంతమంది ఉంటారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించడానికి వినాయకన్ అనేటువంటి ఒక రాజకీయ నేత భారీగా ప్లాన్ చేశాడు. అలాంటి సమయంలో సత్య అందరి కోసం నిలబడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడే మరి అతను హీరోలా ఎదిగిపోతాడు. తనలాంటి సాధారణ మనిషి కూడా మహావీరుడైతే ఎలా ఉంటాడు, అదే ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఈ సినిమా నేమ్ వచ్చేసి మహావీరుడు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సినిమా సూపర్ ఉంది. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చింది. సో చూడని వారంటే వెంటనే చూసేయండి. స్టోరీ మొదలవుతుంది రా ఏజెంట్ అర్జున్ తో. దేశం కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెడతాడు. కానీ ఒక ప్రమాదంలో అతని గుర్తింపే బయటపడుతుంది. జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ కిల్ గాజీని అర్జున్ పట్టుకుంటాడు. అయితే ఆ ప్రతీకారంగా గాజీ ఆ యొక్క గ్యాంగ్ అర్జున్ కి చాలా దగ్గర వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. ఇక అర్జున్ తన కోడ్నేమైనటువంటి చాణక్యగా తిరిగి రహస్య ఆపరేషన్లోకి అడుగు పెడతాడు. తన టీం సహాయంతో దేశం మీద దాడి చేయాలనుకుంటున్న టెర్రరిస్టులను ఎలా ఆపాడు? మరి తన కుటుంబం, దేశం రెండింటినీ కాపాడగలిగాడా లేదా? అసలు ఈ ఆపరేషన్ అనుకున్న అసలైన ద్రోహులు ఎవరు? ఇదే ఈ సినిమా యొక్క మెయిన్ పాయింట్. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సినిమా నేమ్ వచ్చేసి చాణక్య. ఇప్పుడు సినిమా కూడా యూట్యూబ్ లోనే అందుబాటులో ఉంది. సో చూడవారు ఉంటే చూసేయండి. ఈ సినిమాలో విజయ్ ఒక కాల్ టాక్సీ డ్రైవర్. రాత్రిళ్ళు కాల్స్ రావడం, ప్రయాణికులను దించడం అతని రొటీన్ పని. కానీ ఒక రాత్రి అతని క్యాబ్లో ఎక్కేటువంటి ఒక మిస్టీరియస్ ప్యాసింజర్ వల్ల అతని లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆ ప్యాసింజర్ చుట్టూ ఉన్నటువంటి రహస్యాలు, జరిగేటువంటి వరుస కిల్లింగ్స్, ఆయన్ని టార్గెట్ చేస్తున్న గ్యాంగ్. సో మరి ఎవరు, ఎందుకు అన్నదే కథలోని ప్రధాన సస్పెన్స్. మెట్ట రాజేంద్రన్ మరియు మదన్ బాబుల క్యారెక్టర్స్ అయితే కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తాయి. విజయ్ తన లైఫ్ ను, ఆ అమాయక అమ్మాయిని రక్షించుకోవడానికి ఏ స్థాయికి వెళ్తాడు, అసలు నిజం ఏమిటి అనేది సెకండ్ హాఫ్ లో చాలా ఆసక్తిగా సాగే విధంగా చూపించారు. ఈ సినిమా నేమ్ వచ్చేసి కాల్ టాక్సీ. ఇప్పుడు ఈ సినిమా కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆర్య పాత్రలోని హీరో తన జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ ప్రశాంతత మాత్రం ఉండదు. తన గర్ల్ ఫ్రెండ్ కాశ్మీరతో కలిసి హ్యాపీ లైఫ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. మరి అప్పుడే ఎంటర్ అవుతాడు బాబీ సింహ. అతని పాత్ర కథలోకి వచ్చిన తర్వాత సినిమా అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సైన్స్, హ్యూమన్ బ్రెయిన్, సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఇవన్నిటి ఆధారంగా జరిగేటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్, అవి హీరో జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపాయి, ఎంతవరకు మనిషి మైండ్ని కంట్రోల్ చేయగలం, అలాంటి ప్రయోగాల వెనుక ఉన్నటువంటి అసలు కుట్ర ఏమిటి? సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వసంత కోకిల అనేటువంటి సినిమాను చూడాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నగరంలో వరుసగా హత్యలు. ఒక్కో అమ్మాయి రాత్రి ఇంటి ముందు కనిపించకుండా పోయి రోజు ఉదయం ఆమె శవం దారుణంగా దొరకటం. ఈ కేసును చేజింగ్ చేసే బాధ్యతలోకి వస్తాడు డీసీపీ గౌతమ్. అతని ముందు పెద్ద ప్రశ్న, ఈ హంతకుడు ఎవరు, ఎక్కడ దాక్కున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఇంకా ఎవరెవరిని లక్ష్యం చేస్తాడో తెలియదు. ఉపయోగం లేకుండా మారిపోతున్న క్లూస్, ప్రేక్షకులను షాక్కి గురిచేసే క్రూరమైన సీన్లు, సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్ల హంగామా, పోలీసుల మీద ఒత్తిడి పెరుగుతుండగా ఈ టెరిఫిక్ క్రైమ్ వెనుక ఉన్న రాక్షస మనసు బయటపడుతుందా?
హైదరాబాద్ను వణికిస్తున్న ఈ సైకో కిల్లర్ని గౌతమ్ ఆపగలిగాడా లేదా, ఏం జరిగింది, ఎలా ముగిసింది, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా నేమ్ వచ్చేసి అనుక్షణం. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. చూడని వారు ఉంటే వెంటనే చూసేయండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ముంబై నగరం నేపథ్యంలో జరిగేటువంటి ఈ కథలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ధనుంజయ్ సింగ్ పాత్రలో రవికిషన్ నటించాడు. ముంబైలో రోజుకో కొత్త నేరం పెరుగుతుంది. డ్రగ్స్, లిక్కర్ మాఫియా, క్రైమ్ సిండికేట్స్, ఈ అన్నింటి వెనుక ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు. ధనుంజయ్ సింగ్ ఒక నిజాయితీగా పనిచేసే అధికారి. గ్యాంగ్లను కూల్చేయడానికి సాహసపూర్వకంగా ముందడుగేశాడు. కానీ ఈ మాఫియా అండర్ వరల్డ్ ఎంత ప్రమాదకరమో అతనికి తెలియదు. అతని కుటుంబాన్ని, రెప్యుటేషన్ని కూడా ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. అతను నేరస్తులను మరి గెలుస్తాడా, లేక మాఫియా శక్తి ముందు అతను ఓడిపోతాడా అన్నదే ఈ సినిమాలోని ప్రధాన సస్పెన్స్. ఈ సినిమా నేమ్ వచ్చేసి మత్స్యకాండ్. ఇప్పుడు ఇది యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారంటే చూసేయండి. మత్స్యకాండ్. కాలేజీలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసే అక్షర చాలా స్ట్రిక్ట్. స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ కూడా. ఒక పెద్ద స్కామ్ బయట పెడుతుందనే అనుమానంతో వాళ్ళు ఆమె మీదే కేసు వేసి జైలులో పెట్టేస్తారు. ఇక అసలు కథ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. మరి అక్షర ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మారింది, జైలుకు వెళ్ళడానికి అసలు కారణం ఏమిటి, ఆమె లైఫ్ లో జరిగినటువంటి షాకింగ్ ట్రాజడీ ఏమిటి, ఎడ్యుకేషన్ మాఫియాగా పనిచేసే పెద్దల్ని ఆమె ఎలా ఛాలెంజ్ చేసింది. సో సినిమా చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఈ సినిమా నేమ్ వచ్చేసి అక్షర. ఇప్పుడు ఇది యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారంటే వెంటనే చూసేయండి, సూపర్ గా ఉంటుంది. కొచ్చిలో కొత్తగా సెటిల్ అవుతున్న రంజన్ మరియు అతని భార్య ప్రియా ఆనంద్ ఒక పురాతన యాంటిక్ బాక్స్ ని కొనుగోలు చేశారు. అయితే ఆ బాక్స్ సాధారణమైనది కాదు. అది ఒక డబ్బింగ్ బాక్స్, అంటే ప్రేతాత్మ బంధించబడిన శాపగ్రస్త పెట్టె. ఆ బాక్స్ తెరిచిన క్షణం నుండి వారి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు. ప్రియా ఆనంద్కి నైట్ మేయర్స్, ఇంటి లోపల ఆకస్మిక ఛాయలు, ఏదో అప్రకటిత శక్తి వారిని వెంటాడడం మొదలు పెడుతుంది. ఇది చూసి పోలీసులు మరియు రబ్బీ ఎలాంటి మర్మాన్ని బయటకు తెస్తారు. ఆ పెట్టెల్లో బంధించబడిన ఆత్మ ఎవరిది, అది ఎందుకు ప్రతీకారం కోరుకుంటుంది అనేది సినిమా యొక్క అసలైన థ్రిల్. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. ఈ సినిమా నేమ్ వచ్చేసి ఇజ్రా. సో చూడవాలంటే వెంటనే చూసేయండి.